వైఎస్ఆర్సీపీ నుంచి జాయిన్ అయిన ఎమ్మెల్యేలు కూడా కొన్ని నియోజకవర్గాల్లో జనసేన పరంగానో లేదంటే బీజేపీ పరంగానో జాయిన్ అయ్యి తెలుగుదేశం వాళ్ళని నానా తెప్పలో పెడుతున్నారు. ఇదైతే వాస్తవం. ఇన్ ద సేమ్ సినారియో జనసేన వాళ్ళకి కూడా ఉభయ గోదావరి జిల్లాలో అనుకోండి, ఉత్తరాంధ్రలో కూడా ఇంతే టఫ్ టాస్క్ వాళ్ళకు ఉంటుంది. చంద్రబాబు గారిని మీరు నాద్యంతం గమనించగలిగితే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ర్యాంకింగ్లు ఇచ్చుకుంటూ వస్తున్నారు ఎమ్మెల్యేలకి. అలాగే మినిస్టర్ల పనితీరుల మీద కూడా ఆయన కన్స్ట్రక్టివ్గా ర్యాంకింగ్స్ ఇస్తూ వాళ్ళ పనితీరుని ఎప్పటికప్పుడు మెరుగుపరచడానికి ఆయన చెప్తూనే ఉన్నారు. ఇది అసలు మొదలైంది ఈ బాలకృష్ణ అండ్ కామినేని యొక్క అసందర్భ పేలాపనలు అసెంబ్లీలో తలాతోక లేకుండా మాట్లాడిన దానికి వాళ్ళ మీద సత్వర చర్యలు కాకుండా ఇప్పుడు మొత్తం అందరినీ ప్రక్షాళిస్తూ కూర్చుంటాం. అంటే మీరు ఇందాకలు అన్నట్టు చంద్రబాబు గారు జనసేన పార్టీ ఎమ్మెల్యేలను కూడా అంటే 13 మంది తెలుగుదేశం నుంచి వచ్చి గెలిచిన వాళ్ళే కాబట్టి వాళ్ళ మీద తెలియకుండానే వీటో పవర్ తెలుగుదేశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా గదమాయించి ఉంటారు. సో ఓవరాల్ సినారియోలో మీరు రాష్ట్రంలో ఇక్కడ మళ్ళీ విజయవాడ పరిసర ప్రాంతాల్లో చూస్తే గతంలో దేవినేని ఉమా గారు వర్సెస్ వసంత కృష్ణప్రసాద్, ఇవాళ వసంత కృష్ణప్రసాద్ వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంకి వచ్చి ఆ మైనింగ్ అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది తప్ప అది ఎక్కడ దానికి ఫుల్ స్టాప్ కూడా పడలేదు. సో ఈ పరిస్థితుల్లో ఓవర్కమ్ చేయడానికి ఎమ్మెల్యేల దగ్గర ఇన్ఛార్జ్ మంత్రులకి ఇలా ఎవరికి సమన్వయం అయితే లేదు. ఓవరాల్గా ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కన్స్ట్రక్టివ్గా, ఎందుకు మనం ఎవరో కాదు మా బొలిశెట్టి సత్యనారాయణ గారు మా మంచి మంత్రుడు ఆయన ఒక ఇంటర్వ్యూ చూడండి, చాలా కేటగిరీగా చెప్పాడు ఎక్కడి నుంచి ఫైనాన్షియల్ రిసోర్సెస్ వస్తాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర నుంచి ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర నుంచి కూడా డబ్బులు వస్తాయి, ఇవన్నీ చూస్తే అగ్రిగేట్న 5 crores ఫర్ ఈచ్ నియోజకవర్గం అన్నట్టుగా ఆయనే చెప్పాడు. సో ఇవన్నీ తెలుస్తున్నప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేల యొక్క స్థానికతని అక్కడ ఉన్న మైను, ఇసుక ఇలాంటి వాటిల్లో మట్టి ఇలాంటి వాటి మీద విపరీతంగా దోపిడీ జరుగుతున్న ఈ రోజుల్లో ఏ ఎమ్మెల్యే కూడా ఏం అతీతం కాదన్న విషయం అందరికీ అర్థమవుతుంది. ఇవాళ వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన పార్టీలో బీజేపీ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలా తీవ్రమైన ఒడిదుడుకుల్ని ఈ ప్రభుత్వం ఎదుర్కొంటుందన్న విషయం కూడా వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. వీరునేనే కదా అందరూ కోడే కూస్తున్నారు ఆ విషయంలో. సో ఓవరాల్గా మీరు ఈ ర్యాంకింగ్లు ఇవన్నీ చూసుకుంటే ఎక్కడికక్కడ నిలువరించడానికి ముఖ్యమంత్రి గారు అన్యోపదేశంగా వాళ్ళకి పిలిచి సమన్వయపరచడానికి సంధానపరచడానికి ఇవాళ ఇన్ఛార్జ్ మంత్రులకి ఇంకోసారి డిస్కషన్ పవర్స్ ఇచ్చినా సరే ఎప్పటిదాకా జరిగిన డ్యామేజ్ని ఎలా నిలువరిస్తారన్న దగ్గర వీళ్ళకి సమాధానం లేదు. తర్వాత మీరు ఆటోలు అన్నదానికి ఇవాళ 4,60,000. షఫ్లింగ్ ఏంటి? షఫ్లింగ్ సంగతి అదే కాబట్టి దాని మీద ఇప్పుడు షఫ్లింగ్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పిఠాపురంలో, వరం గారికి ఈ టర్మ్ ఆగని చెప్పి ఇచ్చి ఉండొచ్చు. ఉదాహరణకి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రేపు పిఠాపురంలో మళ్ళీ వరం గారి స్టాండ్ నియోజకవర్గాలు పునర్విభజన జరగవచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి ఎలాగో ఒక కన్సిస్టెంట్గా ఒకే నియోజకవర్గం కాదు కాబట్టి అక్కడ ఒక ప్రాబిలిటీ ఉంది. అది మొదటి నుంచి ఇండికేషన్ ఇచ్చారు అనుకోండి ఉంది. తర్వాత ఇక్కడ అనంతపూర్ పరిసర ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఒట్టిన అనంతపూర్లో టికెట్లు ఇచ్చారు. ఈ సెకండ్ స్టేట్లో అలా గెలవడం కర్నూలు పరిసర ప్రాంతాల్లో అంత ఈజీ అయితే కాదు కదా. ఈసారి ఒక వేవ్తో ముందుకెళ్లారు 124 స్థానాలతో. నెక్స్ట్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. చంద్రబాబు గారికి ఏంటంటే తనతో మమేకమై తనతో పార్టీతో ట్రావెల్ చేస్తున్న కార్యకర్తలు నాయకుల్ని సంధానపరుచుకుని సమన్వయపరుచుకుని ఎలక్షన్ ముందుకెళ్లారు. బీజేపీ అండ్ తెలుగుదేశం అండ్ జనసేన అన్న ప్రాస్పెక్ట్లో చాలా మంది త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని రీఅకామిడేట్ చేసే కార్యక్రమంలో నెక్స్ట్ నియోజకవర్గాల పునర్విభజనప్పుడు జరిగినా లేదంటే పునర్విభజన జరగకపోతే వచ్చిన ఉపద్రవంలో వాళ్ళ నాయకులను వాళ్ళు పరిరక్షించుకోవాలి కదా. మీరు అన్నట్టు జనసేన కూడా ఇప్పుడు క్షేత్రస్థాయిలో తిరగడం మొదలెట్టి ఆయన నియోజకవర్గాలను పెంచుకోవడానికో లేదా 20 బదులు స్వచ్ఛందంగా 13 స్థానంలో తెలుగుదేశం బదులు మా నాయకత్వ లక్షణాలతోనే పెంపొందించుకోవడానికి నాయకులు తయారు చేసుకున్న 5 సంవత్సరాలు